మంత్రులు సార్, ఒక్కసారి నా మొర ఆలకించండి. ఎందుకంటే మనమంతా రాకెట్ యుగంలో ఉండి హైటెక్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆదోనిలో అత్యవసరంగా నాకు అన్ని వార్డుల్లో, టౌన్లో 42 వార్డుల్లో 43 గ్రామాల్లో నాకు కావాల్సింది మరుగుదొడ్డు సార్. ఎంత భయంకరంగా ఉందంటే సార్ మీరు ఊహించలేరు. నేను ఏ గ్రామానికి వెళ్ళినా, టౌన్లో కూడా ఏ వార్డుకి వెళ్ళినా సరే ఆడవాళ్ళు నన్ను అడిగేది, అన్నా మరుగుదొడ్లు కట్టించన్నా చాలా, నా చేతులే దండం పెడతారు సార్. ఎంత భయంకరం అంటే మనము హైటెక్ గురించి మాట్లాడతాము, టెక్నాలజీ గురించి మాట్లాడతాము, ఇంత ముందుకు వెళ్ళిపోతున్నామని మాట్లాడతాం, కానీ ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కనీసపు మరుగుదొడ్లు ఇప్పించలేని దుస్థితిలో ఉన్నాను. దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి అంటే చాలా దారుణం అండి. ఎక్కడో పొలాల్లోకి పోవాలా, పాములు ఉంటున్నాయి, అసలు కింద పడతా ఉన్నారు, అసలు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మహిళలు తలెత్తుకోలేకున్నారు, ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. దానికోసం ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వండి సార్. నేను మరుగుదొడ్లు ఇస్తే అదే హైయెస్ట్ ప్రయారిటీగా. మీరు ఆడవాళ్ళు అనేమనట్లా నాకు అది కావాలి ఇది కావాలి, గొంతెమ్మ కూర కూడా కొరట్లేదండి. ఆడవాళ్ళ ఆత్మగౌరవం సమస్య సార్. ఇదివరకు లాస్ట్ టైం మనం సెంట్రల్ గవర్నమెంట్ 3000 ఇస్తే 12,000 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి 15,000 పెట్టి కట్టేవాళ్ళం. అప్పుడు మనం 100% కంప్లీట్ అయిపోయినట్టుగా మా జిల్లా వస్తే అప్పుడు డిక్లేర్ చేశారు. దాంతో మరి కొత్తగా లేవు. ఇప్పుడు వాటి పొజిషన్ ఏంటి? ఇప్పుడు మనం అట్లా స్కీమ్స్ సర్వే చేసి కొత్త శాంక్షన్ తీసుకున్నారు కదా, సార్. నేను రూరల్ ఇవ్వండి, 43 గ్రామాల్లో ఇవ్వండి సార్. కదా ఒక్కటంటే నేను ఇది రిపీటెడ్గా చెప్తా ఉన్నాను. ఒక్క మరుగుదొడ్డు గట్ల 8 నెలలు అయింది సార్. ఇది ఏమిటి సార్? ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. దయచేసి 43 గ్రామాల్లో అవసరం ఉందండి ఇంజనీర్ గారు, 43 గ్రామాల్లో అవసరం ఉందండి. తప్పనిసరిగా వెంటనే మరుగుదొడ్లు శాంక్షన్ చేయండి.